Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలం అంతా మనల్ని కాచి కాపాడి ఒక ఆదివారం మళ్ళీ ఈ ఆదివారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు కదా. ఇదంతా కూడా దేవుని కృప, దేవుని సహాయం. సండే ఈజ్ నాట్ ఓన్లీ హాలిడే బట్ ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆదివారం కేవలం సెలవు దినం మాత్రమే కాదు, ఇది దేవుని రోజు. దేవునితో గడపాల్సిన సమయం మనం దేవునితో గడిపినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడు మనతో మాట్లాడతారా, దేవుడు అసలు మనుషులతో మాట్లాడతారా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. బట్ బైబిల్ సేస్ గాడ్ స్పీక్స్ టు అస్. దేవుడు మనతో మాట్లాడతారు. వినగలే చెవులు, గ్రహించే మనసు మనకుంటే అలా ప్రతి ఒక్కరితో దేవుడు మనతో మాట్లాడతారని. హల్లెలూయా. దేవుని మాటలు సత్యమైనవి. ఆ మాటల్లో కపటం కానీ, మోసం కానీ, అన్యాయం కానీ, అబద్ధం కానీ ఏది కూడా లేదు. ఆయన సత్య సాక్షి అయి ఉన్నాడని, ఆయన మన కోసం సాక్ష్యం పలికేవాడని. అలాంటి దేవుని గొప్ప మాట మనం రోజు వింటున్నప్పుడు మనకు విశేషమైన ఆదరణ. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అవి చదివిస్తుంది కదా, లేఖనముల వల్ల మనం ఆదరణ పొందుతామని. యెరూషలేములోనే దేవుని మందిరంలోనే మనందరం ఆదరించబడతాం. హల్లెలూయా. ఆయన వాక్యంలో ఆదరణ ఉంది, దేవుని మందిరంలో ఆదరణ ఉందని. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరినీ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను. హల్లెలూయా. యోహాను సువార్త మనం యోహాను గారు రాయడం మనం చూస్తాము. ఇక్కడ క్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని యోహాను సువార్తలో చాలా చక్కగా వివరించడం మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడు ఆయన దేవుడిని తండ్రి అని పిలిచారని. అదేంటి, క్రీస్తు ప్రభువారే దేవుడు అయినప్పుడు ఎందుకు తండ్రి అని పిలవాలంటే మనకి మాదరించడానికి. యేసయ్య అన్ని విషయాల్లో మనకు మాదరించారు. ప్రార్థన విషయంలో, దేవుడిని తండ్రి అని పిలవాలనే విషయంలో, చాలా విషయాల్లో క్రీస్తు ప్రభువారు మనకు మాదరించాడు. ఇక్కడ రాయబడింది కదా, నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం బయటికి ఏం చేయను, త్రోసివేయను. దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో దేవుడి వారిని త్రోసివేయరు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడై ఉన్నారు, కొందరికి కాదు, అందరికీ దేవుడై ఉన్నారు, అందరికీ ప్రభు అయి ఉన్నారని బైబిల్ రాయబడింది. క్రీస్తు ప్రభు సమస్తాన్ని సృష్టించినారు, ఆయన మనందరికీ జీవాన్ని ఇచ్చినవాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో దేవుడు ఎంత మాత్రం త్రోసివేయడు. ఎందుకు దేవుని యొద్దకు రావాలి? బైబిల్లో ఇర్మియా గ్రంథాన్ని మాట చూస్తాం. భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను దేవుడు మాట్లాడినప్పుడు. ఇప్పుడు ప్రజల స్పందన ఎలా ఉందంటే అక్కడ మనం చూసినట్టయితే, నీవే మా దేవుడు, నీ యొద్దకే వచ్చుచున్నాము అని. హల్లెలూయా. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారండి వాళ్ళందరూ కూడా? నువ్వు దేవుడు కాబట్టి ప్రభు, నువ్వు దేవుడు కాబట్టి నీ యొద్దకు మేము వస్తాం. దేవుని యొద్దకు ఎవరైతే వస్తున్నారో దేవుడు వారిని త్రోసివేయడం. దేవుడి దగ్గర ఎటువంటి భేదాలు లేవు. డబ్బు భేదం కానీ, చదువు భేదం కానీ, కుల భేదాలు కానీ, దేవుని దగ్గర రంగు భేదం కానీ, ఎటువంటి వివక్ష దేవుని దగ్గరికి లేదు. ఎవరైతే పశ్చాత్తాప మనసుతో, భయభక్తులు కలిగి దేవుని సేవించాలని మనసుతో దేవుని వద్దకు వస్తున్నారో దేవుడు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయడని. హల్లెలూయా. మనుషులు త్రోసివేస్తారేమో, మనుషులు పక్కన పెడతారేమో, అయితే దేవుడు హృదయ అంతరంగాలు చూసే దేవుడు, మన హృదయ ఆలోచనలు, తలంపులను చూసే దేవుడు. భయభక్తులతో ఆయన సేవించడానికి వచ్చే వారు ఎవరిని కూడా దేవుడు త్రోసివేయడు. దేవుడు వారిని అంగీకరిస్తాడు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అంతా పోగొట్టేసుకుని దుర్వ్యాపారం చేసి ఆఖరికి పందులు పుట్టు కూడా దొరకలేదు. తండ్రి ఇచ్చిన సకమాస్తి, తన వాటాలో అన్నయ్యకి రావాల్సిన వాటా మిగిలించిన తర్వాత సకమాస్తి తీసుకెళ్ళిపోయాడు. అంతా పోగొట్టేశాడు. పందులు పుట్టు తిన్నామండి, అది కూడా దొరకలేదు. ఆ సమయంలో తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి చేర్చుకున్నాడు, తండ్రి హత్తుకున్నాడు, కొత్త వస్త్రాలు ఇచ్చాడు, నూతన వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. ఆకలి పందులు కొట్టు కూడా లేని కుమారుడికి మంచి విందు చేయించాడు. అయితే ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ రోజు తప్పిపోయిన కుమారుడిని తండ్రి చేర్చుకున్న రీతిగా పరలోకపు తండ్రి దేవుడు కూడా మనల్ని చేర్చుకుంటారు. ఒకవేళ అనాలోచితమైన నిర్ణయాలు బట్టి జీవితం పాటు చేసుకున్నాం, జీవితం పతనవశకు వెళ్ళిపోయిందా, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా తప్పైందని తెలుసుకుని దేవుని ఎందుకు వస్తే ఇంకెప్పుడు ప్రభు నీకు వ్యతిరేకంగా బ్రతకను, నీ చిత్త ప్రకారం జీవిస్తాను దేవుని దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడని. హల్లెలూయా. ఆయన ఎప్పుడు త్రోసివేసేవాడు. ఎంత మాత్రం త్రోసివేయాలంటే అర్థం ఏంటంటే అసలు కూడా త్రోసివేయాలని. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం త్రోసివేయడు. బైబిల్లో పేతురు గారు మనం చూస్తాం. పేతురు గారు యేసు ప్రభు నాకు తెలియదని చెప్పి ఆయన 3 సార్లు అబద్ధం ఆడతాడు. అయితే ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాప మనసుతో దేవుని దగ్గరికి వచ్చాడో గాడ్ యాక్సెప్టెడ్ హిమ్ అగైన్. దేవుడు అతన్ని చేర్చుకున్నాడు, అంగీకరించాడు. దేవుడు అతన్ని త్రోసివేయలేదు. పేతురు నువ్వు నన్ను తెలియదని అబద్ధమాడో, నిన్ను ఎలా చేర్చుకుంటాను అనలేదు దేవుడు. ఆయన చేర్చుకున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు చూశాడు పేతురు తనను ఆడిన అబద్ధానికి పశ్చాత్తాపడ్డాడు. తోమా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనుకున్నాడు. క్రీస్తు ప్రభు పునరుద్ధరణ తిరిగి లేవలేదనుకున్నాడు ఆయన. అయితే క్రీస్తు ప్రభు మరలా తనకు ప్రత్యక్షమై క్రీస్తు ప్రభుని తోమా మరలా చూసినప్పుడు, పునరుద్ధరణైన యేసుని చూసినప్పుడు నమ్మాడు.
నా దేవా నా ప్రభు అని పిలుస్తాడు. నా దేవుడు నువ్వేనయ్యా అని యేసుక్రీస్తు ప్రభుని పిలిచినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆయన తోమాని తన శిష్యుడిగా మరలా యాక్సెప్ట్ చేసి మన భారతదేశాన్ని పంపించాడు సేవ చేయడానికి. దేవుడు తోమాని దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఒకవేళ జీవితంలో చేసిన తప్పులు బట్టి కృంగిపోతున్నారు, దేవుని దగ్గర రండి. మన పాపలు ఒప్పుకున్న దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆయన ఎంత మాత్రం త్రోసిపెట్టాడు. దేవుని యొద్దకు ఎందుకు రావాలి? బైబిల్ చదివిస్తుంది, దేవుని యొద్ద మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గరే, ఆయన సన్నిధిలోనే మనకి పాపక్షమాపణ దొరుకుతుంది. క్రీస్తు ప్రభువు చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపలు క్షమించబడ్డాయి. కోడెల రక్తం ద్వారా కానీ మేకల రక్తం ద్వారా కానీ మనకు పాపక్షమాపణ దొరకదు. కానీ క్రీస్తు ప్రభువు చిందించిన అమూల్యమైన నిర్దోషమైన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ దొరుకుతుందని, తన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించారు. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం త్రోసివాడు, ఆయన యొద్దకు వచ్చేవారి యొద్దకు దేవుడు వస్తాడు. వెన్ యూ కమ్ టు ద లార్డ్, గాడ్ కమ్స్ టు యూ. మీరు దేవుని యొద్దకు వస్తే దేవుడు మీ యొద్దకు వస్తాడని. దేవుడు కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో దేవుడు మీ యొద్దకు వస్తాడు. మీరు దేవుని వెంబడిస్తున్నారు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మానక దేవుడిని వెంబడిస్తున్నారు. ఆదివారం మందిరానికి రావడం, శుక్రవారం పాటలు, మంగళవారం పాటలు, దేవునికి ఇవ్వాల్సిన సమయం రోజు మీరు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వడం. మీరు దేవుణ్ణి వెంబడించేవారైతే, దేవుని నమ్మకంగా వెంబడించేవారైతే గాడ్ కమ్స్ టు యూ. మీ కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టు. దేవుడు మీ పక్షాన్ని నిలబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన ఎంత మాత్రం తోసిపోయాడు, ఆయన మీ పక్షాన్ని మీ వద్దకు వస్తాడు. దేవుడు ఆయన హాగరు ఏడుస్తున్నప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు ఆమెను దర్శించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే అవమానం గుండా వెళ్తున్నప్పుడు సొంత అన్నక్క ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడు మోషే గారి పక్షాన్ని నిలబడ్డాడు. శిష్యులందరూ కూడా ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓడ తుఫానుకు లోనైపోయినప్పుడు క్రీస్తు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ వచ్చి మరి వారికి సహాయం చేశాడు. ఆయన మీ కష్టాల్లో, మీ శ్రమలో దేవుడు ఎంత మాత్రం విడిచిపడ్డు. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం త్రోసిపోయాడు. ఆయన యొద్దకు వచ్చేవారి యొద్దకు దేవుడు వస్తాడని. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరుని యొద్దకు వస్తాడని సెలవిచ్చిన రీతిగా దేవుని యొద్ద మన ప్రార్థన ఆలకించబడుతుందని. ఈ లోకంలో ఎక్కడైనా ఒకరి మనవి అంగీకరించబడుతుంది దానికన్నా ఆనందకరమైన విషయం ఏముంది? సర్వసృష్టికర్త మన ప్రార్థన వింటున్నాడనే దానికన్నా ఆనందం ఇంకేముంది? దేవుని యొద్ద మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. దేవుని యొద్ద మనకి జీవం దొరుకుతుంది, నిత్య జీవం. ఈ లోకంలో మనం జీవిస్తాం దేవుని కోసం, నీతి విషయమే జీవిస్తాం. తర్వాత పైన పరలోక రాజ్యంలో మనం నిత్యము ఆయన పాదాల దగ్గర ఆయన మహిమను చూస్తూ మనం జీవిస్తూ ఉంటాం. ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తామని. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన ఎందుకు వచ్చేవాడిని దేవుడు ఎంత మాత్రం క్లోజ్ ఆయన కాపాడుతాడు. ఆయన కీడుల నుంచి, ఉపద్రవాల నుంచి, శ్రమల దేవుడు కాపాడుతాడు. ఆయన చేతుల్లో మనం ఉన్నాము. హల్లెలూయా. అందుకే ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటారు, ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చేయతాడు. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం కూడా మీకు హాని చేయకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ సాతాను హాని చేయాలని, పడేయాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని చూస్తుందేమో కానీ దేవుడు మాత్రం తన కాపుదలు ఇచ్చి ఏ హాని జరగకుండా కాపాడుతాడని. హల్లెలూయా. గాడ్ హ్యాస్ దట్ ఎబిలిటీ. దేవుడికి ఆ సామర్థ్యం, శక్తి ఉందని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఎంత మాత్రం ట్రస్ట్, దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడని. మిమ్మల్ని అంగీకరిస్తాడు. దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని కాపాడతాడు దేవుడు. ఆయన మీరు ఎంత మాత్రం అల్పమైన వారు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. రక్షణ పొందడమే గొప్ప భాగ్యం. దేవుని సేవించడం గొప్ప భాగ్యం. అసలు దేవుని మందిరంలో ఉండడమే గొప్ప భాగ్యం అని. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు తోడే అంటారు. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తారు. మీ కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో, వ్యాధుల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్యాలు దేవుడు మీకు తోడుగా ఉంటాడని ప్రార్థన చేసుకుందని చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. సర్వాధికారం కలిగిన దేవుడు యేసయ్య, మహోన్నతుడు దేవ ప్రభువా, ప్రతి ఉదయాన్నే మీ కృపావత్త ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్య. ప్రతి ఒక్కరిని దర్శించండి, సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి మనస్సు మార్చమని ప్రభువా ప్రతి మాలుకుంటున్నాం యేసయ్య. మీకు వేలాది వందనాలు యేసయ్య. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రభావ ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. ముఖ్యంగా ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభావ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మీ సహాయాన్ని, మీ సహకారాన్ని ప్రభావ అందించమని దేవా ప్రభావ ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. ప్రభావ మీకు వేలాది వందనాలు యేసయ్య. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. సర్వాన్ని ఎరిగిన దేవా ప్రభావ, సర్వోన్నతుడ యేసయ్య, మహోన్నతుడ దేవ, మహిమగల దేవా ప్రభావ మీకే కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తున్నానయ్యా ప్రభావ. మీకే వేలాది వందనాలు తెలియచేస్తున్నానయ్యా. మీలాంటి వారు ఎవరు తండ్రి ప్రభావ? మీలా ప్రేమించేవారు తండ్రి, మీలా కరుణించేవారు దేవా, మీలా సహాయం చేసేవారు తండ్రి మాకెవరున్నారయ్యా? మీరు తప్ప తండ్రి ఎవరు లేరేసా ప్రభా యేసయ్య. అనారోగ్యంతో బాధపడుతున్నారు, ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభా మీరు పొందిన దెబ్బల చేత ప్రభావ మాకు స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేసిన రీతిగా ప్రభావ వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభా అప్పుల బాధలతో బాధపడుతున్నారు, లేవనెత్తండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. యెహోవా శాశ్వత మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తున్న వాగ్దానం చేసిన రీతిగా ప్రభావ వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ప్రభా యేసయ్య ప్రభా
వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నవారు ప్రభా వారి విషయంలో ప్రతి విషయంలో సహాయించండి, కృప చూపించండి, మీ కొన్ని దృష్టి వారి మీద ఉంచండి, గొప్ప కార్యాలు చేయమని ప్రభా ఏసే గొప్ప మేలుతో అందరూ తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.